నమస్కారం సిటీ న్యూస్ సమాహారానికి స్వాగతం. నా పేరు విశ్వనాథ్. దేశ భవిష్యత్ విద్యార్థుల చేతుల్లో ఉంది. వారు తలుచుకుంటే ఏదైనా సాధించవచ్చునన్నారు ఎంపీపీ పారుపల్లి రాజేశ్వరి. సుల్తానాబాద్లోని బస్టాండ్ ఆవరణలో శ్రీవాణి విద్యా సంస్థల విద్యార్థులు స్వచ్ఛ భారత్ను నిర్వహించారు. ఫోటోలకు ఫోజులు ఇవ్వడం కాదంటూ ఉదయం నుండి సాయంత్రం వరకు బస్టాండ్ ఆవరణలోని పిచ్చి మొక్కలను ముళ్ల పొదలను తొలగించి క్లీన్ అండ్ గ్రీన్ చేశారు. సాయంత్రం చూస్తే బస్టాండ్ పరిశుభ్రంగా తయారైంది. ఈ కార్యక్రమంలో జెడ్పీసీ ఉట్ల రామ వరప్రసాద్, ఎంఆర్ఓ రజిత, శ్రీవాణి విద్యా సంస్థల అధినేత రేగులపల్లి విజయ్ కుమార్, లెక్చరర్లు, అధ్యాపకులు, ప్రిన్సిపాల్లు, విద్యార్థులు పాల్గొన్నారు. సుల్తానాబాద్ మొత్తం మన గ్రామాన్ని పరిశుభ్రత చేసుకురావాలంటే కూడా రాకెట్ లాగా దూసుకువెళ్ళి చేసేంత సత్తా మీ లోపల ఉన్నది, విద్యార్థిని లోపల ఇక్కడ అంతా నీటి చేసేదాకా పోవద్దన్నారు. ఇది ఒక్క నీటి కాదు, సుల్తానాబాద్ మండలం మొత్తం చెప్పినా కానీ ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసేదానికి మా యొక్క శ్రీవాణి కళాశాల విద్యార్థులు ముందుంటారని తెలంగాణ ఉద్యమంలో లోపల కూడా కరెస్పాండెంట్ గాని ప్రిన్సిపాల్ గాని అన్ని ఉద్యమాల లోపల ముందున్నారు. ఆ ఉద్యమాల లోపల ముందుని నడిపించి ఈ రోజు మన తెలంగాణ సాగించడానికి కూడా మీరు ఎంతో మీ యొక్క స్ఫూర్తి మాకునిచ్చారు ఈ సుల్తానాబాద్ మండలంలో. అదే స్ఫూర్తితోనే ఈ యొక్క పరిశుభ్రతను కూడా మీరు పాటించడం లోపల ఈ సుల్తానాబాద్ మండలం లోపలనే మన జిల్లాలో నెంబర్ 1 తేవడానికి మనందరూ కూడా కృషి చేయాలి. నీ పని నా పని నేను చేసుకుంటే ఏ పని కూడా కాదు. అందుకని నా పని అని ప్రతి ఒక్కరు ఇందులో ఇన్వాల్వ్ అయ్యి, మరి ముఖ్యంగా స్టూడెంట్ కి ఏదైనా పని అప్పచెప్తే ఖచ్చితంగా చేసి తీరుతారు స్టూడెంట్స్. కనుక మీరందరూ కూడా ఈ యొక్క ఆవరణం అంతా కూడా క్లీన్ చేస్తారని నమ్ముచున్నాను. అదేవిధంగా మరి మన ఇంటిని ఏ విధంగా అయితే మనం శుభ్రం చేసుకుంటామో అదే విధంగా మన ఇంటి చుట్టూ పరిసర ప్రాంతాలు కూడా మరి క్లీన్ గా ఉంచుకోవాలి. ఉన్నటువంటి ట్రస్ట్ తో ఎక్కువసేపు బస్సుల కోసం వెయిట్ చేసినటువంటి ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బందికరమైనటువంటి అపరిశుభ్రమైనటువంటి వాతావరణంలో ఉండకుండా ఇంకొక హాఫ్ అన్ అవర్ అయినా పర్వాలేదు బస్ కోసం వెయిట్ చేద్దాం అనేటువంటి ఒక స్వచ్ఛమైనటువంటి వాతావరణాన్ని కల్పించడం కోసం శ్రీవాణి కాలేజ్ వాళ్ళు ఈ పరిసరాన్ని ఎన్నుకోవడం చాలా సంతోషకరం. కాబట్టి విద్యార్థులందరూ నామూషిగా ఫీల్ అవుతూ ఒక దగ్గర నిలబడడం కాకుండా ఇంకొక గంటన్నర టైం తీసుకొని పరిసర ప్రాంతాలన్నీ శుభ్రం చేస్తే ఇంకా సంతోషిస్తాము. మన ప్రాంతాల్లో పేరుకుపోయినటువంటి చెత్త చెదారాన్ని మరియు మురుగును ఇవన్నిటిని క్లీన్ చేసుకోవడం ద్వారా భవిష్యత్తులో మనం మన వివిధ రోగాల నుండి మనల్ని మనం కాపాడుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎందుకంటే ముందు జాగ్రత్త చర్యలుగా ఇవన్నిటిని మనం చేసేది ఉంటే మన ఇల్లుని ఏ విధంగా అయితే మనం శ్రద్ధగా పరిశుభ్రంగా ఉంచుకుంటామో మన పరిసర ప్రాంతాలను మనం ఎక్కడికైతే వెళ్తున్నామో మనం ఉంటున్నటువంటి ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకున్నట్లయితే 70% రోగాల నుండి మనల్ని మనం దూరంగా ఉంచుకోవడానికి ఆస్కారం ఉంటుంది. నెక్స్ట్ ట్యూస్డే మన శ్రీవాణి జూనియర్ కాలేజ్ వాళ్ళతోటి మనం మన గవర్నమెంట్ హాస్పిటల్ కూడా క్లీన్ చేసుకుందామని చెప్పేసి అనుకున్నాము. కాబట్టి ఈ స్టాఫ్ అయినా మీరందరూ కూడా కోఆపరేట్ చేయాలని చెప్పేసి అందరినీ కోరుతున్నాను. సుల్తానాబాద్ స్వప్న కాలనీలోని కృష్ణవేణి ప్రైవేట్ స్కూల్లో స్వచ్ఛ భారత్ ప్రోగ్రాం నిర్వహించారు. తహసీల్దార్ రజిత ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. స్కూల్ ఆవరణలో మొక్కలను నాటారు. అనంతరం స్వచ్ఛ భారత్ ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు ఎంఆర్ఓ.
స్వప్న కాలనీలోని వీధులని ఊడ్చి శుభ్రం చేశారు. ఈ కార్యక్రమంలో కృష్ణవేణి స్కూల్ డైరెక్టర్ కృష్ణప్రియ సంజీవ్, ప్రిన్సిపల్ మధుసూదన్ రెడ్డి, టీచర్లు, విద్యార్థులు పాల్గొన్నారు. చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో మనం ఎక్కడైతే నివసిస్తున్నామో మన చుట్టుపక్కల ఉన్నటువంటి పరిసర ప్రాంతాల్లో మనం ఇళ్లలో కానీ, స్కూల్లో కానీ, రోడ్ల మీద కానీ ఎక్కడైనా నీట్గా ఉండడం అనేది మన ఒక స్కూల్ పిల్లల ద్వారా ఒక మెసేజ్ అనేది పోవాలి. మీరు స్కూల్ వాతావరణం ఉన్నప్పటికీ ఇంట్లో మీరు ఇక్కడ జరిగినటువంటి కార్యక్రమం ద్వారా మీరు ఇంట్లో మీ తల్లిదండ్రులకు ఇది ఈ విధంగా ఉండొద్దు, వాడేటువంటి ప్లాస్టిక్ కవర్ కానీ, ఇంట్లో తయారైనటువంటి చెత్తను కానీ మన ఇంటి పక్కకే ఇట్లా ఊరికే పడేయకుండా చెత్తకు డస్ట్బిన్స్లో వాడడం, వచ్చినటువంటి మన గ్రామ పంచాయతీ ద్వారా వచ్చిన వాళ్లకు ఎప్పటికప్పుడు పడవేయడం, కంపల్సరీ మరుగుదొడ్లను ఉపయోగించడం, చుట్టుపక్కల ఉన్నటువంటి వాతావరణం అనేటువంటిది నీట్గా ఉండడం అనేది మీ ద్వారా మీ తల్లిదండ్రులకు, మీ చుట్టూ ఉన్నటువంటి ప్రజలకు మెసేజ్ అనేది పోవాలి. I request all the students to make your home, your school, your locality neat and clean, because it is in your hands where the country gets developed, become very clean. I also request the parents and the teachers to inculcate awareness regarding neatness and cleanliness in your students and children, because it is in your hands to make these small kids to become wonderful citizens. సుల్తానాబాద్ మండలంలో కుంటలు ఆక్రమణకు గురవుతున్నాయని సంబంధిత మంత్రి హరీష్ రావును కలిసి వివరించామన్నారు అఖిలపక్ష నేత గడ్డం సత్యనారాయణ గౌడ్. ఎలాంటి వారినైనా ఉపేక్షించేది లేదంటూ జిల్లా కలెక్టర్తో మంత్రి మాట్లాడారని గడ్డం విలేకరుల సమావేశంలో చెప్పారు. ఈ కార్యక్రమంలో అఖిలపక్ష నేతలు ఉన్నారు. అవినీతి విషయంలో ఒక నూతనంగా ఏర్పడినటువంటి కమిటీని, ఆ కమిటీ ద్వారా మేము మొన్న మంత్రి గారు గెలవడం జరిగింది. మన స్థానిక ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి గారు, మరి పారిపల్లి వైకుంఠపతి గారు, మరియు ఎక్స్ జెడ్పీటీసీ గుర్రాల మల్లేశం గారు, మేమందరం కలిసి తన్నీర్ హరీష్ రావు గారికి గెలవడం జరిగింది. దీని విషయంలో క్లుప్తంగా వారికి అర్థం చేయించడం జరిగింది. వారు వెంటనే స్పందించి కలెక్టర్ గారితో మాట్లాడి దీనికి ఎంతటి బాధ్యతైనా కూడా, ఎంతటి వారినైనా కూడా ఉపేక్షించలేదు. మనం 4992 కుంటలను మనం ఇలా డెవలప్ చేయాలనుకుంటున్నాం. 200 టీఎంసీల నీళ్లను మనం పొదుపు చేయాలనుకుంటున్నాం. కానీ ఇటువంటి దుర్మార్గులు, ఇటువంటి వాళ్ళు ఉన్నారని చెప్పి ఇంతవరకు మరి మా ప్రభుత్వ అధికారులు నిద్రవేయాలని అని చెప్పి వెంటనే కలెక్టర్ మీద ఫోన్ చేసి ఆయన వెంటనే చర్య తీసుకోవాలని చెప్పి ఆదేశించడం జరిగింది. ఈ మధ్యలో మా మీద ఇస్తున్న నిందలేందంటే ఎమ్మెల్యే గారు ఏదో ఆయన ఏదో వెనకేసుకొస్తున్నాని, ఎమ్మెల్సీ గారు ఏదో వెనకేసుకొస్తున్నాని, ఎంపీ గారు ఏదో చేస్తున్నారని చెప్పి ఈ యొక్క పుకార్లు జరిగిన తర్వాత మేము ఆ ముగ్గురి కలవడం జరిగింది. వాళ్ళే ఖచ్చితంగా తీవ్రంగా ఖండించడం కాదు, వాళ్ళే స్వయంగా వచ్చి మంత్రి చెప్పిండ్రు, ఫోన్ల ద్వారా చెప్పిండ్రు. కన్సెంట్ మంత్రి
కేటీఆర్ గారికి చెప్పిండ్రు, హరీష్ రావు గారికి చెప్పిండ్రు. దీని మీద వెంటనే చర్యలు జరుగుతున్నాయి. దొరసానికుంట, మదికుండ్ర, చిన్న బొంకురు తొవ్వ పోయే తొవ్వ సందర్భంలో మరి అది కమిటీ వేయడం జరిగింది. అట్టి కమిటీ కన్వీనర్ అయిన మరి గడ్డం సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో తన్నీరు హరీష్ రావు గారిని మరి మన ఈ కమిటీ సభ్యులు అందరూ పోయి కలవడం జరిగింది. దానిలో భాగంగా మరి సుల్తానాబాద్లో లేని పుకార్లు మరి సృష్టిస్తున్నారు కొంతమంది స్వార్థపరులు. వారి స్వార్థ రాజకీయాల కోసం మరి ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు మరి మేము ఏదో డబ్బులకు కక్కుర్తి పడి అమ్ముడు పోయామని అనవసరమైన ఆరోపణలు చేస్తున్నారు. ఖబర్దార్, మీరు ఆరోపణలు నిరూపిస్తే మేము దేనికైనా సిద్ధం. మీరు ప్రజావేదిక పెట్టండి, ఆ వేదికకు మేము సిద్ధంగా ఉన్నాం. సుల్తానాబాద్ మండలం సుగ్లాంపల్లి గ్రామానికి చెందిన మిరియాల కార్తిక్ ను టీఆర్ఎస్వి మండల కార్యదర్శిగా నియమించినట్లు మండల అధ్యక్షుడు పడాల మధుకర్ గౌడ్ ఒక ప్రకటనలో తెలిపారు. నియామకానికి సహకరించిన టీఆర్ఎస్వి నేతలకు కార్తిక్ కృతజ్ఞతలు తెలిపారు. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.